అల్లా అల్లా అందరికన్నా పెద్దవాడు. దేవుడు దేవుడు అందరికన్నా పెద్దవాడు. దేవుడు అన్నీ సృష్టించాడు. సూర్యుడిని సృష్టించాడు, చంద్రుడిని సృష్టించాడు, నవగ్రహాలను సృష్టించాడు. అందులో 3 గ్రహాలు మనకు కనపడుతున్నాయి. ఒకటి సూర్యగ్రహము, రెండవది చంద్రగ్రహము, మూడవది భూగ్రహము. మిగతా 6 గ్రహాలు కనిపించటం లేదు. నక్షత్రాలను కూడా దేవుడే సృష్టించాడు. అన్ని ప్రాణులను దేవుడే సృష్టించాడు. అన్ని రకాల వృక్షాలను దేవుడే సృష్టించాడు. ఫస్ట్ చెట్టు ముందా ఎత్తు ముందా అంటే సరైన సమాధానం ఎవరము చెప్పలేము. భగవంతుడు ఫస్ట్ ఒక మనిషిని సృష్టించాడు. తల్లి తండ్రి లేకుండానే ఫస్ట్ సృష్టించాడు. ఆయన పేరు ఆదం అలైహిస్సలాం. ఆయన నుండి స్త్రీని బయటికి తీశాడు. మానవాళి మొత్తము అందరూ ఆయన సంతానమే. మానవాళి మొత్తం టోటల్, అన్ని మతాలు, అన్ని జాతులు, ఒక్కొక్క మతానికి ఒక్కొక్క దేవుడు సపరేట్గా అలా ఉండడు. దేవుడు అందరికీ, మానవులకే కాదు అన్ని ప్రాణులకు సృష్టికర్త మనం గుర్తుపెట్టుకోవాలి. సృష్టించిన దానిని గుర్తుపెట్టుకోకూడదు. అల్లాహు తాలా సూర్యుడిని సృష్టించాడు. మనం సూర్యుడు గొప్ప అని అనుకోకూడదు. భగవంతుడు సృష్టించిన సూర్యుడే యావత్ ప్రపంచాన్ని చూస్తున్నాడు. యావత్ ప్రపంచంలో ఉన్న మానవులందరూ సూర్యుడిని చూస్తున్నారు. సూర్యుడిని సృష్టించిన దేవుడు ఎంత గొప్పవాడు ఉంటాడు. చంద్రుడిని సృష్టించిన భగవంతుడు ఎంత గొప్పవాడు ఉంటాడు. నక్షత్రాలను సృష్టించిన భగవంతుడు ఎంతో గొప్ప ఉంటాడు. 7 సముద్రాలను సృష్టించిన భగవంతుడు ఎంత పెద్ద ఉంటాడు. ఈ భూమిని సృష్టించిన దేవుడు ఎంత పెద్ద ఉంటాడు. దేవుణ్ణి మనం గుర్తుపెట్టుకోవాలి, కానీ దేవుడు సృష్టించిన వాటిని మనం గుర్తుపెట్టుకుంటున్నాం. దేవుడు సృష్టించిన మనుషులకు, దేవుడు సృష్టించిన రాళ్లకు, చెట్లకు మనము నమ్ముతున్నాం. అలా నమ్మకూడదు. దేవుణ్ణి నమ్మాలి. దేవుడు నిర్వికారి. ఆయనకు ఏది అవసరం లేనివాడు. ఆకలి లేదు, దప్పిక లేదు, నిద్ర లేదు, రూపము కూడా లేదు. ఆయన్ను ఎవరూ చూడలేదు. అందరినీ ఆయన చూడగలడు. అన్ని ప్రాణులను చూడగలడు. ఈ ప్రపంచంలో ఉన్న చెట్లను అన్నిటిని చూడగలడు. చెట్ల ఆకులను కూడా లెక్కించగలడు. దేవుడు అన్ని జీవరాశులకు తినిపిస్తున్నాడు. ఒక మనిషి మాత్రము తినటానికి కష్టపడుతున్నాడు. మిగతా అన్ని ప్రాణులు ఏమైనా వ్యాపారం చేస్తున్నాయా, వ్యవసాయం చేస్తున్నాయా, లేకుంటే ఉద్యోగం చేస్తున్నాయా, లేకుంటే కూలి పని చేస్తున్నాయా, సమస్త జీవరాశులకు భగవంతుడు తినిపిస్తున్నాడు. మనిషికి విశ్వాసం తక్కువ, రకరకాలుగా విశ్వాసం తక్కువ కాబట్టి మనిషి ఎక్కువ కష్టపడుతున్నాడు. భగవంతుడినే నమ్మాలి. భగవంతుడు చాలా గొప్పవాడు. ఎలాగంటే మనము తేనెను తింటున్నాము. తేనెటీగలు తయారు చేస్తాయి. మనం తేనెటీగలను మనం గుర్తుపెట్టుకుంటాము. తేనెటీగలను కాదు, తేనెటీగలను సృష్టించిన భగవంతుని గుర్తుపెట్టుకోవాలి. పట్టు చీరలు, పట్టు వస్త్రాలను పురుగులతో తయారు చేస్తున్నాయి. పట్టు వస్త్రాలన్నీ కూడా ఒక పురుగుల ద్వారా, వాటిని ఇంగ్లీష్లో కకూన్స్ అంటారు. ఆ పురుగుల ద్వారా పట్టు వస్త్రాలు మొత్తం వస్తుంది. అయితే ఆ పురుగులను సృష్టించిన భగవంతుడిని మనం గుర్తుపెట్టుకోవడం లేదు. భగవంతుడు ఒక్కడే. ఆయనకు డేట్ ఆఫ్ బర్త్ లేదు, డేట్ ఆఫ్ డెత్ లేదు. అన్నీ నశించిపోవాల్సిందే. మానవులు, సర్వజీవరాశులు, సూర్యుడు, చంద్రుడు, అన్ని గ్రహాలు కూడా నశించిపోతాయి. భగవంతుడు ఎప్పటికీ ఉండేవాడు. ఆయన ఆదియు అంతము లేనివాడు. అన్నీ చూడగలడు. భూమి లోపల చూడగలడు, ఆకాశము పైన చూడగలడు. భూమి లోపల అన్నీ సృష్టించింది భగవంతుడే. భూమి లోపల ఎన్ని రకాల బంగారము, వెండి, రాగి, పెట్రోలు, డీజిలు, గ్యాసు,
రకరకాలుగా అన్నీ కూడా భూమి ఆకాశం మధ్యలోనే ఉన్నాయి. వాటిని మానవుడు వెలికి తీసి మానవుడు తయారు చేసి నేను చేసినానంటాడు. ఒక ఉదాహరణకు విమానం చేసినాడంటే దాని మెటీరియల్ అంతా భూమి నుండే దొరికింది. ఆ చేసిన మనిషిని కూడా భగవంతుడే సృష్టించాడు. ఆ మనిషికి అంత జ్ఞానం ఇచ్చి ఆ విమానాన్ని చేపిస్తే విమానాన్ని చేసిన వాడిని మనం గొప్పవాడు అనుకుంటున్నాము. విమానాన్ని చేయించిన వాడిని మనం గుర్తుపెట్టుకోవాలి. రకరకాల ఎలక్ట్రానిక్ వస్తువులు ఉన్నాయి. సైకిళ్ళు, మోటార్ సైకిళ్ళు, కారు, ట్రైను, ప్లేను. చంద్రమండలానికి రాకెట్ను మనిషి పంపించాడు. ఆ మనిషికి ఆ జ్ఞానం ఇచ్చింది భగవంతుడని మనం భగవంతుని గుర్తుపెట్టుకోవాలి. భగవంతుని గుర్తుపెట్టుకొని మనం ఎవరిని నొప్పించకూడదు. ఎవరిని కూడా ఇతరులకు మంచిగా చూడాలి. మనము ఇతరులను మంచిగా చూస్తే భగవంతుడు మనల్ని మంచిగా చూస్తాడు. చెడు ఆలోచనలకు దూరంగా ఉండాలి. మంచి ఆలోచన ఉండాలి. మంచి పనులు చేయాలి. మంచి పనులు చేస్తే అల్లా మనకు మంచి దారి చూపిస్తాడు. చెడు ఆలోచనలు చేస్తే మనకు నష్టం వస్తుంది, లాభం రాదు.